ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంల సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన అశోక హోటల్లో ఈ భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వివరాలను సీఎంలు డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. ఈ సమావేశంలో 2 తీర్మానాలను ఆమోదించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. సమావేశానికి సంబంధించి గోపి, ప్రధానంగా ఏ అంశాలు ఈ సమావేశంలో చర్చకొచ్చాయి? రైట్ సుమా, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ పక్ష నేతల సమావేశం ముగిసడం జరిగింది. ప్రధాని అధ్యక్షతన ఈరోజు ఉదయం ప్రారంభమైన సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది. ప్రధానంగా సుపరిపాలన సంబంధించిన అంశాలపైన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అనేక 2 కీలక తీర్మానాలను కూడా ఈ యొక్క సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఇటు సాయుధ దళాలకు అదేవిధంగా ప్రధానిని అభినందిస్తూ కూడా ఈ యొక్క మొదటి తీర్మానం చేశారు. రెండవ తీర్మానంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ రెండవ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎన్డీఏ 3.0 సంబంధించి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఈరోజు ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం జరగడం జరిగింది. అయితే దీంట్లో ఆయా రాష్ట్రాలు దాదాపు 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. 2047లో భారత్ను ఏ విధంగా అగ్రదేశంగా ముందుకు ఉంచాలన్న దానిపైన, అదేవిధంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఎన్డీఏకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం కుప్పంలో ఆయన నివాస ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఆయన గృహప్రవేశం ఉన్న కారణంగా ఆయన రాలేనంటూ కూడా ముందుగానే బీజేపీ పెద్దలకు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ యొక్క సమావేశానికి హాజరయ్యారు. 2047 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి, రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించి కొత్త ప్రాజెక్టుల విషయం, వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవైపు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇటు మొత్తం 20 మంది ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో విజన్ 2047కు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా అయితే చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సుమా, తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు చర్చకొచ్చాయి ఈ సమావేశంలో? అయితే రానున్న రోజుల్లో తెలంగాణలో ఇప్పటికే బీజేపీని ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న అంశం నేపథ్యంలో బీజేపీ ప్రత్యేకంగా తెలంగాణ పైన కూడా దృష్టి సారించడం జరిగింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఏ విధంగా రానున్న రోజుల్లో అధికారంలోకి రావాలి, దానికి సంబంధించి ఇటు సౌత్కు సంబంధించి బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ తర్వాత సౌత్లో కొంత బీజేపీకి ప్రాతినిధ్యం పెరగడము, అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీకి కొంత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతున్న నేపథ్యంలో దీనికి రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అధికారాన్ని ఏ విధంగా తీసుకురావాలన్న దానిపైన ప్రధానంగా అయితే చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వము పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలో ఏ విధంగా అభివృద్ధి ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఎన్డీఏ లేని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ఏ విధంగా అధికారంలోకి రావాలన్న దానిపైన కూడా ప్రధానంగా అయితే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సుమా, థాంక్యూ గోపి.